మంచిది. ఈరోజు దేవుడు మనతో ఒక అద్భుతంగా మాట్లాడబోతున్నాడు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19-20. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము. మీరు కష్టపడక్కర్లేదు, స్క్రీన్ మీద చూడొచ్చు. బైబిల్ తీసుకోగలిగిన వారు తీసుకోండి, లేదంటే స్క్రీన్ మీద చూసేయండి, మీకేం ప్రాబ్లం లేదు. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోయేను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనతో మాట్లాడును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం కొత్త పాత్ర అనండి. ఏంటది? కొత్త పాత్ర. అది ఈరోజు దేవుని యొక్క మనతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన అంశం. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనము ఈ దేవుని వాక్యాన్ని కనుక పరిశీలన చేస్తే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మనకి బయలుపడుతుంది. దేవుని సన్నిధిలో సేవా పరిచర్య జరిగిస్తున్న మనము దేవునికి అనుకూలముగా సేవ జరుగుతుందా, లేకపోతే మనకి అనుకూలంగా సేవ జరుగుతుందా? మనకు అనుకూలముగా. ఈరోజు చాలామంది సేవ ఎలాగుందంటే ప్రారంభము చాలా బాగుంటుంది. కొంచెము స్థిరపడిన తర్వాత, కొంచెము బాగున్న తర్వాత ఆ సేవ ఎలా మారిపోతుందంటే సేవకునికి అనుకూలంగా మారిపోతుంది. సేవకునికి అనుకూలంగా సేవ మారిపోతుంది. అప్పుడు ఆ సేవ ఎలా ఉంటుందంటే అంతంత మాత్రంగానే ఉంటుంది. అక్కడతోనే ఆ సేవకి కామ పడిపోతుంది. ఫుల్ స్టాప్ పడదు, కామ పడిపోతుంది. ఎందుకు కామ పడుతుందంటే మరలా అతను గనక మారితే దేవుడు ఆ కామాన్ని తీసేసి మరలా ముందుకు కొనసాగిస్తూ ఉంటాడు. కొంతమంది ఆ కామాను గుర్తించకుండా అలాగే ఉండిపోవడం వల్ల ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఆ సేవకి అక్కడతో ఫుల్ స్టాప్ పడుతుంది. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. సేవ ఎప్పుడూ కూడా మన ఆధీనంలోనికి రాకూడదు, మన స్వాధీనంలోనికి రాకూడదు. మనము ఎదుగుతున్న కొలదిగా ఒదిగి ఉండాలన్నదే లేఖనాల యొక్క ఉద్దేశం. ఎంత ఎదుగుతున్నప్పటికీ, ఎంతగా దేవుని సన్నిధిలో మనము ఉన్నతమైన స్థాయికి వెళ్తున్నప్పటికీ ఒదుగుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, సేవలో మార్పు అనేది మనం చూస్తున్నాం. మొదట్లో ఉన్న ఆశీర్వాదం కానీ, మొదట్లో ఉన్న దీవెన కానీ, మొదట్లో ఉన్న అభిషేకం కానీ, మొదట్లో ఉన్న ఉద్యోగం కానీ కొంచెముగా మనకి తక్కువగా కనబడుతూ ఉంది మన సేవలో. అది ఒక గ్రహింపు, అది మనకి రావాలి. ఈరోజు చాలామందికి ఆ గ్రహింపు కూడా ఉండదు. గ్రహింపు అనేది ఖచ్చితంగా ఉండాలి. పేతురు నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు, ప్రభువా నేను మునిగిపోతున్నాను, దయచేసి నన్ను రక్షించని ప్రార్థన చేస్తాడు. ఆ గ్రహింపు ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. దావీదు మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఒక వ్యక్తి చనిపోతాడు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు దావీదుకి భయం వేసి ఆ మందసాన్ని తీసుకురావడం మానేసి ఒబేదేదెం ఇంట్లో పెట్టేస్తాడు. ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళి భయం వేసింది. ఈ మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు పరిస్థితి ఎలాగ అయిపోయిందేంటి, ఒక మనిషి మరణించాడేంటి, అయితే నేను దేవునికి అనుకూలంగా ఈ మందసాన్ని తీసుకురావట్లేదా, నా ఇష్టానుసారంగా తీసుకొస్తున్నాను ఈ మందసాన్ని. కట్టేస్తారా? కట్టండి. ఈ మందసాన్ని నా ఇష్టానుసారంగా తీసుకొస్తున్నానా, లేకపోతే దేవునికి ఇష్టానుసారంగా ఈ మందసాన్ని తీసుకొస్తున్నాను? ఒకవేళ దేవుని చిత్తం కాదేమో మందసం దావీదుపురం రావడం, దావీదు పట్టణము మందసం రావడం దేవుని చిత్తం కాదేమో. ఎందుకు ఇలా జరిగింది? ఒక వ్యక్తి చనిపోయాడు, అతడు చనిపోవడానికి కారణం నేనా?
ఏమో ఒకవేళ నా ఆలోచనలను బట్టి మందసం తీసుకురావడం బట్టి అతను చనిపోయాడేమో అని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒబేదేదేమో ఇంటిలో మందసం 3 నెలలు ఉంది, 90 రోజులు ఉంది. ఆ 3 నెలల్లో ఒబేదేదేమో దావీదుని మించిన ఆశీర్వాదం చూసేశాడు. సామాన్యమైన ఆశీర్వాదం కాదు. దావీదుకి ఆశ్చర్యం వేసింది. మందసాన్ని తీసుకుని వస్తుంటే ఒక వ్యక్తి హఠాత్తుగా మరణించాడు. ఆ మందసాన్ని ముట్టుకుని అక్కడికక్కడే పడి చనిపోయాడు, రక్తం కక్కుని. అసలు ఏం జరుగుతుంది? నా రాజ్యంలో ఏం జరుగుతుంది? నా రాజ్యంలో దేవుని చిత్తానికి చోటు ఉందా లేదా? నా రాజ్యంలో దేవుని యొక్క ఆలోచనలకు చోటు ఉందా లేదా అని మరలా వెంటనే పశ్చాత్తాపడుతూ 3 నెలలు ఒక వ్యక్తి ఇంటిలో మందసం ఉంటే ఆ 3 నెలల్లో ఉన్నతమైన ఆశీర్వాదము ఆ వ్యక్తి చూశాడే, ఆ కుటుంబం చూసిందే. మరి నా యొక్క ఈ పట్టణంలో, నా రాజ్యంలో ఆ మందసం ఉంటే ఇంకెంత ఆశీర్వాదం నేను చూడొచ్చు. మరి అంత ఆశీర్వాదం ఇచ్చే ఆ మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎందుకు ఇలాంటి ప్రమాదం జరిగింది అని దావీదు ఆలోచించి మోకాళ్ళు వేసి లేఖనాలని పరిశీలన చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అర్థమైంది, దేవునికి విరోధంగా నేను మందస్సము తీసుకొస్తున్నాను అని. దేవునికి విరోధంగా మందస్సాన్ని తీసుకురావడం అంటే ఎట్లా తీసుకొస్తున్నాడు? దేవుడికి ఇష్టం లేకుండా తీసుకొస్తున్నాడంటే కాదు, దేవునికి ఇష్టమే. దావీదు పట్టణంలోనికి ఆ మందస్సము రావడం దేవునికి ఇష్టమే. కానీ దేవుడు ఏర్పాటు చేసిన రీతిలో ఆ మందస్సం రాలేదు. ఎట్లా రాలేదు? ఎలా వచ్చింది? ఒక కొత్త బండి చేయించి ఆ కొత్త బండిలో ఆ మందసాన్ని తీసుకొస్తున్నాడు. ఎవరు? దావీదు. ఈ కొత్త బండి చేయించాలని, ఆ బండిలో మందసం పెట్టి తీసుకురావాలన్న ఆలోచన ఎక్కడిది? లేఖనాల అనుసారమైనది కాదు. ఇలాగే ఒకసారి ఏం జరిగిందంటే, మందసము పట్టబడినప్పుడు, ఏలీ దినములలో మందసం పట్టబడినప్పుడు ఆ మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ ఫిలిష్తీయులు ఏం చేశారంటే, ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయి దాగోను గుడిలో పెడితే, ఆ దాగోను గుడిలో ఆ మందసము ఎదురుగుండగా దాగోను విగ్రహం ఉంది. ఆ మందసము రాత్రికాల సమయంలో మందసాన్ని దాగోను గుడిలో పెట్టి ఆ గుడిని మూసేశారు. తెల్లవారి ఆ గుడి యొక్క పూజారి కానీ లేకపోతే అర్చకుడు కానీ తెల్లవారి మరలా ధూపదీప నైవేద్యములను అర్పించడానికి ఆ విగ్రహానికి వచ్చినప్పుడు ఆ విగ్రహము మందసానికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంది. వెంటనే లేవనెత్తి తన పూజా కార్యక్రమాలని ముగించుకుని మరలా తలుపు వేసుకుని వెళ్ళిపోయాడు. మరలా మర్నాడు వచ్చేసరికి తల నరికేసి విగ్రహాంది, అరచేతులు అరికాళ్ళు నరికేసి మొండు మొగుదుక్కున అరికాళ్ళు అరిచేతులు ఒగుదుక్కున పాడేసి ఉన్నాయి. ఆ గుడి తాళం పూజారి దగ్గరే ఉంటుంది, ఇంకెవరి దగ్గర ఉండదు. ఏంటి ఇలా జరిగిందని చూస్తే ఆ మందస్సము గురించి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. శోధి చెప్పేవాడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అప్పుడు ఆ జ్యోతిష్కుడు శోధి చెప్పేవాడు ఏమంటాడంటే, మీరు సజీవుడైన దేవునితో పెట్టుకున్నారు, మామూలు దేవుడు కాదు, మనలాంటి విగ్రహాలు కాదు, ఆయన సజీవుడైన జీవం కలిగిన దేవుడు, ఆయనతో పెట్టుకుని ఆ మందస్సును తీసుకొచ్చారు. కాబట్టి ఆ మందస్సు వచ్చిన కాడి నుంచి మీకు తేడాగా జరుగుతుంది అంతా. పైగా ఏం జరిగిందో తెలుసండి, వీళ్ళకి గెడ్లు వేసేసాయి ఫిలిష్తీయులకి. చెప్పుకోలేని చోట్ల వేసేసినాయి అని రాసి ఉంటుంది అక్కడ. దేవునికి భయము కలుగును గాక. చెప్పుకోలేని చోట్ల కూర్చోలేకపోతున్నారు, నుంచోలేకపోతున్నారు, పడుకోలేకపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు. గెడ్డలు వేసేసినాయి, భయంకరమైన గెడ్డలు. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచన చేస్తే సోది చెప్పించుకుంటే ఆ సోదులో తేలింది ఏంటంటే, మీరు పెట్టుకున్నది సామాన్యుడితో కాదు, సజీవునితో పెట్టుకున్నారని. ఆ మందసాన్ని మరలా పంపేయండి అంటే, మరి ఎలా పంపాలి? మందసాన్ని మనం ముట్టుకోకూడదు, ముట్టుకుంటే చచ్చిపోతాం. కాబట్టి ఏం చేస్తారంటే, ఒక కొత్త బండిని చేయించి 2 పాడి ఆవులను తీసుకుని వచ్చి ఆ మందసాన్ని అందులో పెట్టి, అలాగే కొన్ని బంగారపు పెట్లు కూడా చేయించి, మీ గెడ్డల రూపంలో కొన్ని గెడ్డలు చేయించి బంగారంతో, మీకు ఏ గెడ్డలు అయితే వచ్చినాయో, అంత సైజు అయితే ఆ గెడ్డలు వచ్చినాయో ఆ సైజులో, వాళ్ళకి వచ్చిన సైజు గెడ్డలు మామూలు సైజు కాదు, ఇంతంత సైజు ఆ గెడ్డలు, ఆ సైజులో ఆ గెడ్డల రూపంలో బంగారపు వస్తువులు చేయించి పెట్టులో పెట్టి ఆ బండిలో పెట్టి ఆ మందసాన్ని పెట్టి పంపేయండి. ఆ మందసాన్ని ఎవడైనా ముట్టుకున్నాడు కానీ చచ్చి ఊరుకుంటారు అన్నట్టు. 2 పాడావులను తీసుకుని వచ్చి ఆ మందసాన్ని ఆ పెట్టులో పెట్టించి
ఆ తర్వాత ఈ గెడ్ల రూపంలో కొన్ని బంగారపు వస్తువులను చేయించి అవి కూడా పెట్టిలో పెట్టి ఆ మందసాన్ని పంపేశారు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ సేవకునికి ఒక మాట గుర్తు చేయాలనుకుంటున్నాను నేను. పాడి ఆవులను తీసుకురమ్మన్నాడు. ఆవులు కాడి మోస్తాయా చెప్పండి? బండిని లాగే ఎద్దులా ఆవులా? మరి ఇక్కడ ఏం తీసుకురమ్మన్నాడు? ఎన్నడును కాడి మోయిన ఆవులు అన్నమాట అవి. అర్థమవుతుందా? పాడి ఆవులు అంటే వాటికి ఇంతకు ముందు కాడి భుజాన్ని వేసుకునే అనుభవం లేదు. ఉందా? ఆ అనుభవం లేదు. ఆ అనుభవం లేని ఆవులను తీసుకుని రమ్మన్నాడు. ఇప్పుడు ఆ కాడి ఎన్నడును మోయలేని అనుభవము లేని ఆవులను తీసుకొచ్చారు. పైగా వాటికి దోళ్ళ కూడా ఉన్నాయి, పాలు తాగే దోళ్ళు ఉన్నాయి. పాడే ఆవులు కదా, పాలు తాగే దోళ్ళు ఉన్నాయి. అయితే ఆ దోళ్ళని ఏం చేశారు? వీళ్ళు అట్టి పెట్టేసుకున్నారు. పాడే ఆవులు మాత్రం ఆ బండికి కట్టారు. ఆ బండి లాక్కిని వెళ్ళాలి పాడే ఆవులు. ఈ దోళ్ళు ఏం చేస్తున్నాయి తెలుసా? ఆకలేసి అంబా 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 అని అరుస్తున్నాయి. దూడ అరిస్తే ఆవు ఊరుకుంటుందండి? ఏం చేస్తుంది? పరిగెత్తుకుని దూడ దగ్గరికి వస్తుంది. దూడ ఆకలి తీరుస్తుంది. కానీ అవి మోస్తున్నవి దేవుని మందసాన్ని. గుర్తుంచుకోండి, ఆ పాడి ఆవులు మోస్తున్నది ఏంటి? దేవుని మందసాన్ని. కాబట్టి అవి గమ్యమేమిటో చూసుకుంటున్నాయి. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళేంత వరకు కూడా వెనక్కి తిరిగి ఆవు దూడలు ఎంత అరుస్తున్నప్పటికీ, ఎంత కేకలు పెడుతున్నప్పటికీ, ఎంత ఆకలితో ఉన్నప్పటికీ వెనక్కి తిరిగి చూడకుండా, ఇక్కడ సేవకునికి ఈ మాట నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూచువాడు దేవునికి పాత్రుడు కాడు. సేవకుడా గుర్తుంచుకో, నాగటి మీద చెయ్యి పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. ఇంకా నీ కుటుంబ పరిస్థితులను బట్టి కావచ్చు, లేకపోతే నీ వ్యక్తిగత విషయాలను బట్టి కావచ్చు, నీ బిడ్డల పరిస్థితిని బట్టి కావచ్చు, ఏ పరిస్థితికైనా సరే ఒక్కసారి నీవు సేవ అనే పిలుపుకు లోబడిన తర్వాత పరిపూర్ణమైన ఆ స్థితిని దేవునికి సమర్పించుకోవాలి. కానీ ఇంకా నీవు నా కుటుంబం ఏమిటి, నా బిడ్డల పరిస్థితి ఏమిటి, నా భవిష్యత్తు ఏమిటి, వారి భవిష్యత్తు ఏమిటని ఒక్కసారి వెనక్కి తిరిగావా, లోతు భార్య జీవితమే నీ జీవితం. స్తోత్రం చెప్పండి. లోతు భార్యకి ఏం జరిగింది వెనక్కి తిరిగితే? అంతే. ఆత్మీయతలో నువ్వు ఉప్పు స్తంభం అయిపోతావు, ఆత్మీయతలో నువ్వు మరణించిన వాడు అయిపోతావు. నీ పరిస్థితి ఇంకెంత మాత్రం ముందుకు వెళ్ళదు, ముందుకు కొనసాగదు. అర్థమవుతుందా? ఈ పాడే ఆవులు ఏ విధంగా అయితే ఆ మందసాన్ని మోసుకుంటూ గమ్యానికి చేరాయో, అలాగే మనం చివరి వరకు గమ్యానికి చేరాలి. ఇప్పుడు ఇదే పద్ధతి దావీదు పాటించాడు. అదే బండి చేయించి, కొత్త బండి చేయించి మందసాన్ని తీసుకురావడం. ఇది ఎవరు చేశారు? ఫిలిష్తీయులు చేశారు, అన్యజనులు చేశారు. కానీ దావీదు అట్లా చేయకూడదు. దావీదు ఎలా తీసుకురావాలి మందసాన్ని చూద్దాం. చూడండి, దావీదు పొరపాటు దావీదే చెప్తున్నాడు. దినవృత్తాంతములు, ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయకుండుట చేతను. చెప్పండి, ఎందుచేత? మోయకుండుట చేత. మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి, ఆ విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను. అది దేని బట్టి? విధిని బట్టి. దేవుడు ఒక విధి ఇచ్చాడు కదా. విధి అంటే ఏమిటి? లేఖనాలు, ధర్మశాస్త్రం. మీకు అర్థమవుతుందా? దేవుని విధిని బట్టి మనము విచారణ చేయకుండుట చేత ఆయన మనలో నాశనము కలగజేసెను. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మందసము మోయాలి. ఎవరు మోయాలి? కహతీయులు మోయాలి. ఎవరు మోయాలి? కహతీయులు. ఎవరి కహతీయులు? లేవి గోత్రంలోనే కొంతమందిని ఎన్నుకున్నాడు దేవుడు మందసాన్ని మోయడానికి. ఆ మందసం వాళ్ళే మోయాలి. అందుకనే వాళ్ళు ప్రతిష్ఠించబడ్డారు, అందుకనే వాళ్ళు అభిషేకించబడ్డారు. ఆ మందసం మొయ్యాలి. అన్యజనులకి అయితే అది మోసే అవకాశం లేదు, దాన్ని ముట్టుకోకూడదు కనుక వాళ్ళు ఏం చేశారు? బండి కట్టి ఆ పాడి ఆవుల చేత ఆ మందసాన్ని తీసుకొచ్చారు. నువ్వు అన్యుడు కాదు కదా, దేవుని కుమారుడు కదా, నీకు కహతీయులు ఉన్నారు కదా, ఆ కహతీయులు మొయ్యాలి కదా మందసాన్ని. ఆ కహతీయులు మొయ్యకుండగా నువ్వు కూడా అన్యజనులు చేసినట్లుగా చేసావు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు ప్రతిష్ఠించబడిన జనాంగమయ్యుండి, దేవుని సొత్తయ్యుండి, దేవుడు పరిశుద్ధపరిచిన జనాంగమయ్యుండి, ఇంకా అన్యజనుల ఆలోచనల ప్రకారం ఎందుకు చేస్తున్నావు? అన్యజనుల తలంపుల ప్రకారం ఎందుకు చేస్తున్నావు?
అన్యజనుల ఉద్దేశాల ప్రకారంగా ఎందుకు చేస్తున్నావు? అన్యజనుల కార్యక్రమాల ప్రకారంగా నువ్వు ఎందుకు చేస్తున్నావు? అందుకే నాశనం కలుగుతుంది. అందుకే సంఘము ఈ విధంగా ఉండిపోయింది. అందుకే సంఘము ఇంకా లేవనెత్తబడట్లేదు, సంఘము ఉజ్జీవించబడట్లేదు, సంఘము ఆత్మాభిషేకముతో ముందుకు కొనసాగట్లేదు. ఫిలిప్తీలైతే అన్యులండి, వాళ్ళు బండి కట్టారు. నీకేం పోయే కాలం నువ్వు బండి కట్టడానికి? నీకేం చెప్పాడు? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా మందసమును మోయకుండుట చేతను అన్నాడా లేదా? మోయకుండుట చేతను, మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో వినాశనము కలగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాని తేవలను. ఇప్పుడు చూడండి, ఒక్క మాట చూపిస్తాను. అసలు మందసం ఎవరు మోయాలి? సంఖ్యాకాండము 4వ అధ్యాయము 12 కాడి నుంచి కిందకి చదవండి. మరియు తాము పరిశుద్ధ స్థలములో సేవ చేయు ఆ ఉపకరణలన్నిటినీ వారు తీసుకుని నీలి బట్టలో ఉంచి సముద్ర వత్సల చర్మంతో కప్పి వాటిని దండి మీద పెట్టవలను. వారు బలిపీఠ బూడిద ఎత్తి దాని మీద ధూమ్ర వర్ణము గల బట్టను పరిచి దాని మీద తమ సేవోపకరణలన్నిటినీ అనగా దూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైనా బలిపీఠపు ఉపకరణములన్నిటిని దాని మీద పెట్టి సముద్ర మచ్చల చర్మమయమైన కప్పును దాని మీద పరిచి దాని మోత కర్రలను తగిలింపబలను. చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలట? కర్రలు ఉంటాయి, మోత కర్రలు. ఇప్పుడు మందసం ఇదండి, నా వైపు చూడండి, ఇది మందసం. ఈ మందసానికి ఉంగరాలు ఉంటాయి. ఈ పక్కన రెండు ఉంగరాలు ఉంటాయి. ఈ ఉంగరాల్లో ఏం చేయాలంటే మోపు కర్రలను అంటే దూర్పాలి. ఇక్కడ ఏం చెప్పాడు? ఏ కర్రలు? మోసే కర్రలు. అంటే ఈ ఉంగరాల్లో ఈ కర్రలు దూపాలి. 2 కర్రలు దూపి ఇక్కడ వ్యక్తి నుంచి ఆ కర్రల్ని పల్లకి మోస్తారు చూసారా, ఆ టైపులో ఆ కర్రలు పట్టుకుని ఈ యొక్క లేవి గోత్రంలో కహతీయులు వాటిని మోసుకెళ్ళాలి. ఉపకరణములన్నీ కూడా, ఉపకరణములు అంటే దీపస్తంభము, ధూపవేదిక అండ్ బలిపీఠము, వీటన్నిటికి కూడా ఉంగరాలు ఉంటాయి. ఉంగరాలు, ఆ ఉంగరాల్లో దోపుడు కర్రలు దోపి మోసుకుని వెళ్ళాలి. ఇది కూడా మోయడానికి ప్రత్యేకించబడిన వారు, ఆ సేవకు సిద్ధపడిన వారు ఎవరు అంటే కహతీయులు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అదిగో స్క్రీన్ మీద చూడండి, మందసం ఎలా మోస్తున్నారు. ఆ క్లాత్ నీలి రంగు క్లాత్ ఏ విధంగా అయితే కప్పి ఆ మందసాన్ని మోయాలి. ఈ మోయడానికి ప్రతిష్ఠించబడిన వారు, ఈ మోయడానికి అభిషేకం పొందిన వారు లేవి గోత్రంలో కొంతమంది, వారి పేరు కహతీయులు. వాళ్ళొక తెగ అన్నమాట. లేవి గోత్రంలో ఒక తెగ కహతీయులు. ఈ తెగలకి సేవా పాత్రలు, సేవా పరిచర్యలు అప్పగించడం జరిగింది. వాళ్ళే మొయ్యాలి తప్ప అన్యజనులు తెచ్చినట్లుగా నువ్వు తేకూడదు. అందుకు వినాశనం కలిగింది. అందుకే అతను చనిపోయాడు. ఎవరు? ఉజ్జ. చనిపోవడానికి కారణం ఏంటి? ఆ ఉజ్జ చనిపోవడానికి కారణం ఏంటి? నువ్వు అన్యజనుల ఆచారం పెట్టావు, ఇక్కడ అన్యజనుల ఆచారం ప్రకారంగా నడిచావు. అందుకనే స్టాప్ అయింది సంఘం. అందుకనే ఒత్తిళ్ళు ప్రారంభమయ్యాయి, అందుకనే శ్రమలు ప్రారంభమయ్యాయి, అందుకనే బలహీనతలు ప్రారంభమయ్యాయి, అందుకనే వినాశనం కూడా జరగబోతుందేమో ఎవరికి తెలుసు? అందుకనే మనము సరి చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇంకొంచెం కిందకి చదవండి. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటిని కప్పుట ముగించిన తర్వాత కహతీయులు దాన్ని మోసుకుని రావలెను. ఇప్పుడు చెప్పండి, ఎవరు మొయ్యాలి? చెప్పాలి, కహతీయులు. మరి ఇప్పుడు మనము మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతే ఎట్లాగండి? సేవ అంటే మంది కాదు. పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను అన్నాడు. ఎవరి సంఘం అది? పేతురు బండ మీదే కట్టాడు, కానీ సంఘం ఎవరిది? అది దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన సంఘములో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అధ్యక్షునిగా అంటాడు అపోస్తుల కార్యముల్లో 28:20. అవునా? మరి ఒక్కసారి ఆలోచించండి. దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇది. మంది కాదు, మనది కాదు.
మన ఆలోచనలను బట్టి, మన తలంపులను బట్టి, మన ఉద్దేశాలను బట్టి వెళ్ళిపోవడానికి ఈ సంఘము మన రక్తం ఇట్టి సంపాదించింది కాదు, మనం కష్టపడి కట్టేసింది కాదు. దేవుడు మనల్ని ప్రేమించి ఎక్కడో ఉన్న మనల్ని తీసుకుని వచ్చి దేవుని తోటలో నాటి, ఆ తోటకి ఒక కంచి వేసి, ఆ తోటలో మనల్ని ఉంచి అభిషేకించి మనల్ని మరలా ఎన్నుకుని నిలబెట్టుకుని ఆయన రక్తంతో సంపాదించుకున్న సంఘంలో మనల్ని అధ్యక్షులుగా నిలబెట్టాడు. ఇప్పుడు యజమానుని చిత్తము, యజమానుని ఉద్దేశాలు, యజమానుని ఆలోచనల ప్రకారంగా ఈ సంఘాన్ని మనం నడిపించాలి. సంఘంలో ఉద్యమం లేదండి, సంఘం ఎందుకో అలాగే ఆగిపోయిందండి, పెరగట్లేదు, తరగట్లేదు. పరిస్థితులు ఏంటంటే అలాగుండిపోయినాయి. కారణం ఒకటే, దేవుని సన్నిధిలో దేవుడు ఆశించిన సేవ వేరు, నువ్వు చేస్తున్న సేవ వేరు. గుర్తుంచుకో. ఇందాక స్తుతి ఆరాధనలో నిన్ను బలపరిచిన విషయాలు ఇవే. నిన్ను ఎక్కువ బలపరిచిన విషయాలు ఇవే. దేవుడు ఆశించిన సేవ ఏమిటి, ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏమిటి గుర్తుంచుకో. ఒక రోజున 1951 సంవత్సరంలో భత్ సింగ్ గారు సేవ స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో అన్నమాట. అప్పటికే సేవ విస్తారంగా ఉంది ఆయనకి. భత్ సింగ్ గారి సహవాసం, ఆయనకి తృప్తి లేదు సేవలో. మొత్తం మీద ఏదో వెలితి కనబడుతుంది, ఏదో కొదువు కనబడుతుంది. ఒక రోజున ప్రార్థన చేశాడు, ప్రభా ఇది కాదు నువ్వు ఆశించిన సేవ, ఇది కాదు, నువ్వు నా ఎందుకు కోరుకున్న సేవ ఇది కాదు, నాకు ఈ సేవలో తృప్తి లేదు. అప్పటికే వేల ఆత్మలు ఆయన్ని వెంబడిస్తున్నారు, వేల ఆత్మలు ఆయనకున్నారు. కానీ ఆయన అంటున్నాడు దేవుని దగ్గర, నాకు ఈ సేవలో తృప్తి లేదు ప్రభా, ఇన్ని వేల ఆత్మలు వస్తున్నా కూడా ఈ సేవలో నాకు తృప్తి లేదు, ఇది కాదు నువ్వు కోరుకున్న సేవ, మొత్తం మీద ఏదో ఉంది, అది నాకు అర్థం కావట్లేదు, నాకు చెప్పు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా అని భత్ సింగ్ గారు దేవుని సన్నిధిలో గోజాడుతున్నారంట. 1950 సంవత్సరంలో అలా గోజాడుతున్నప్పుడు దేవుడు అతనితో ఒక మాట మాట్లాడాడట. ఏమని మాట్లాడాడంటే, నా కుమారుడా, నువ్వు వాక్యం చాలా బాగా బోధిస్తావు, మంచి అద్భుతమైన రీతిలో బోధిస్తావు, కానీ బోధిస్తున్నావు మంచిదే, కానీ నువ్వు సరి చేయబడాలంటే నువ్వు వినాలి కదా. ఏం చేయాలి? వినాలి కదా. నువ్వు వినడానికి కూడా ఇష్టపడితే నువ్వు కొత్త పాత్రగా మారతావు అన్నాడట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయితే ఒక రోజున పెద్ద మీటింగ్, భత్ సింగ్ గారే స్పీకర్. అక్కడ అర్థమవుతుందా? భత్ సింగ్ గారే స్పీకర్. చాలా పెద్ద మీటింగ్, 5-6 వేల మంది జనం వస్తారు, 6,000 పైనే వస్తారు జనం. భత్ సింగ్ గారు ప్రసంగం అని ఇంకా ఎక్కువ వచ్చారంట ఆ రోజుని. ఆ రోజుని కన్వీనియర్తో అన్నాడట, నేను విశ్వాసుల దగ్గర కూర్చుంటాను. ఈరోజు దేవుడు నా కూడా వచ్చిన ఒక వ్యక్తి ద్వారా మాట్లాడబోతున్నాడు. ఇక ఈయనకి ఇస్తున్నాను అవకాశం. ఆయన శిష్యుడు, ఈయన మాట్లాడతాడు. దేవుడు, నేను విశ్వాసుల జనాంగంలో కూర్చుంటాను, దయచేసి నేను ఈరోజు మాట్లాడను అన్నాడట. ఆయన వస్తున్నాడనే జనం వచ్చారు అక్కడికి, ఆయన ప్రసంగిస్తాడనే జనం వచ్చారు అక్కడికి. కానీ ఈయన విశ్వాసుల స్థానంలో కూర్చుంటున్నాడు, ఆయన కూడా వచ్చిన వాడిని వాడబడడానికి ప్రోత్సహిస్తున్నాడు. గుర్తుంచుకోండి. అప్పుడు అతను అన్నాడు, నేను ఎలా మాట్లాడతాడు దేవుడు, నువ్వు కాదు అక్కడ మాట్లాడేది, దేవుడు మాట్లాడతాడు. నాకు అవసరమైన మాటలతో మాట్లాడతాడు, నువ్వు వెళ్ళు బలిపీఠం ఎక్కువ. అది కాదండి అంటే, కాదు నేను వచ్చానని ఎవరికి చెప్పొద్దు, నేను ఇక్కడ కూర్చుంటానని విశ్వాసుల స్థాయిలో కూర్చున్నాడు వెళ్ళి. అప్పటికే వేల ఆత్మలను సంపాదించిన గొప్ప దైవజనుడు. ఆ రోజు ఆ వ్యక్తి ఎత్తుకున్న సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఇదే కొత్త పాత్ర అనే సబ్జెక్ట్ ఎత్తుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సబ్జెక్టే, కొత్త పాత్ర అనే సబ్జెక్ట్ ఎత్తుకున్నాడు ఆ వ్యక్తి. అది ఎత్తుకుని మాట్లాడుతుంటే ఆ మాట విన్న దేవుడు ఆ మాటలు అతనికి వినిపించి వెంటనే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడవడం ప్రారంభించాడట భత్ సింగ్ గారు. కొత్త పాత్రగా మరలా నన్ను మార్చు ప్రభువా, నన్ను కొత్త పాత్రగా చెయ్యి ప్రభువా, నేను మరలా ఎక్కడో పాత పడిపోయాను ప్రభువా, నా వస్త్రాల్లో ఎక్కడో డాగులు కనపడుతున్నాయి ప్రభువా, నా వస్త్రాల్లో ఎక్కడో మచ్చలు కనపడుతున్నాయి ప్రభువా, నన్ను మరలా కొత్త పాత్రగా చెయ్యి ప్రభువా అని ఏడవడం ప్రారంభించి మరలా దేవుని చిత్తానికే తన్ను తాను అప్పచెప్పుకున్నాక, ఈరోజు నువ్వు ఏ దేశమైనా వెళ్ళు, మన దేశం వదిలిపెట్టి
ఇక్కడికి ఇండియా నుండి ఎవరైనా సేవకులు వచ్చారా అని ఎక్కడైనా అడుగు, 2 పేర్లు చెప్తారు. ఒకటి భరత్ సింగ్ గారు, 2 సాధు సుదర్శన్ సింగ్ గారి పేరు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళిద్దరి పేర్లు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వినబడతాయి. వాళ్ళిద్దరూ ఎందుకు అంతగా విస్తారముగా అనేక దేశాలు ప్రపంచవ్యాప్తంగా వాడబడ్డారు అంటే కారణం ఒకటే, వారు ప్రతిసారి కూడా తమ్మును తాము పరీక్షించుకుని దేవుని చిత్తం కాకుండా మా ఉద్దేశాలు ఏమన్నా లోక సంబంధమైన స్థితి ఏదైనా మా సేవలోకి అడుగు పెడుతుందా, మా బ్రతుకులోకి అడుగు పెడుతుందా అని ప్రతిసారి కొత్త పాత్రగా మారడానికి తమ్మును తాము అప్పగించుకునేవారు దేవుని వాక్యానికి. నేను ఒక మాట చెప్తున్నాను, సేవకులమైన మనకు కానీ క్రైస్తవులకు కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. పక్షికి 2 రెక్కలు ఎలా ఉంటాయో, పక్షికి 2 రెక్కలు ఎంత అవసరమో ఎగరడానికి, క్రైస్తవ జీవితానికి సేవా జీవితానికి వాక్యము ప్రార్థన అనే 2 రెక్కలు చాలా అవసరం. ఈ 2 రెక్కలు చాలా అవసరం. వాక్యము ప్రార్థన, ఈ 2 రెక్కలు లేకపోతే రెక్కల తెగిన పక్షే. ఒక రెక్కుండి ఒక రెక్క లేకపోయినా ఆ రెక్కతో ఎగరలేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, వాక్యం అనే రెక్క లేకపోయినా, ప్రార్థన అనే రెక్క లేకపోయినా, ఏ రెక్క లేకపోయినా రెక్కల తెగిన పక్షే ఆ క్రైస్తవుని జీవితం. ఎగరలేదు, ఎదగలేదు, ఫలించలేదు, కడుపు నింపుకోలేదు. కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రార్థన ఒక రెక్క, వాక్యము ఇంకొక రెక్క. ఈ 2 రెక్కలు ఉంటేనే నువ్వు ఎంత ఎత్తైన పక్షిరాజు వలె ఎగరగలదువు, నీ గూడు ఎత్తైన స్థలములలో పెట్టుకోగలదువు. ఈ స్థితిని అర్థం చేసుకోలేకపోతుంది ఈరోజు క్రైస్తవ సమాజం. గ్రహించాలి, దయచేసి ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. నేను ఒక మాట చెప్తాను. పేతురు గారి చెరసాల్లో ఉంటే దేవదూత వచ్చి ఆ పేతురు గారిని విడిపించుకుని వెళ్ళాడు కదా. అస్సలు ఆ దేవదూతని చెరసాల దాకా తీసుకొచ్చిందే ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవదూతని చెరసాల దాకా తీసుకొచ్చింది ఎవరు చెప్పాలి? ప్రార్థన. అలాగే పరలోకపు శక్తిని, పరలోకపు అభిషేకాన్ని కిందకి దింపేది ఏమిటి? ప్రార్థనే. ఈరోజు నీకు విడుదల కావాలన్నా, సమాధానం కావాలన్నా, అభిషేకంలో క్రొత్తతనాన్ని నువ్వు చూడాలన్నా, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుని నీలో ఉన్న ఆ యొక్క అన్య సంబంధమైన పరిస్థితి అంతటిని చంపుకోవాలి. అర్థమవుతుందా? కొత్త పాత్రగా మారితేనే కానీ ఏది కూడా నువ్వు క్రొత్తతనాన్ని చూడలేవు, ఆశీర్వాదాన్ని చూడలేవు, ఉజ్జీవాన్ని చూడలేవు. నువ్వు కొత్త పాత్రగా మారాలి. ఇదేంటంటే నేను ఆల్రెడీ మారాను కదా. మారావు, మళ్ళీ పాత పడిపోయావు, మరలా పాత స్థాయికి వెళ్ళిపోయావు. నువ్వు మరలా కొత్తతనంగా మారాలి. ఎందుకు? ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి కనుక, నూతనంగానే ఉండాలి కనుక, పాత స్థితి రాకూడదు కనుక. ఇది గ్రహించుకుంటే నువ్వు చాలా ధన్యుడవు, ధన్యురాలువు. దేవునికి మహిమ కలుగును కాదు. అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందా? ఎక్కడ నా సేవలో ఎక్కడ వెలితి కనబడుతుంది? నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. సేవలో ఏదైనా ఇబ్బంది ఉంది అంటే సేవకుడిది బాధ్యత, సేవకురాలది బాధ్యత. సేవకుడు సరిచేయబడితే సంఘం సరిచేయబడుతుంది, సేవకురాలు సరిచేయబడితే సంఘము సరిచేయబడుతుంది. అద్భుతముగా ఉద్యోగం వస్తుంది. సేవకుడిలో ఎప్పుడైతే ఉద్యోగం ఉంటుందో సంఘంలో ఉద్యోగం ఉంటుంది. అవునే కదా? మాట్లాడరు ఏంటండి? సేవకునిలో ఉద్యోగం లేదనుకోండి, సంఘంలో ఉద్యోగం ఎక్కడ ఉంటుంది? అంటే సేవకునిలో ఉద్యోగం ఉండాలంటే ఒక కొత్త పాత్రగా మారవలసిన పరిస్థితి ఉంది. సంఘము ఎక్కడో మనము పడిపోయిన స్థితి కనబడుతుంది. లేకపోతే సంఘం ఇంత నీరసంగా ఉండదు, సంఘం ఇంత నిర్జీవంగా ఉండదు, సంఘం ఇలాంటి పరిస్థితి ఉండదు. గొంతు చించుకుంటున్నా, నెత్తి నోరు కొట్టుకుంటున్నా సంఘం అదే పరిస్థితిలో ఉందంటే కారణం ఏదో ఉంది. మనం ఎంత చించుకుంటున్నా, ఎంత గొంతు చించుకుంటున్నా, ఎంత నెత్తి నోరు కొట్టుకుంటున్నా, ఇలా కాదు, అలా మారండి, ఇలా ఉండండి, అలా ఉండండి అంటే కాదు. అది ఎంత మాత్రం కూడా సెట్ అవ్వట్లేదు, సక్సెస్ అవ్వట్లేదు. అంటే మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడి నుంచి స్తోత్రం చెప్పాలి గట్టిగా. గాంధీ గారి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి, అయ్యా నాకు తరచుగా కడుపు నొప్పి వస్తుంది, ఏం చేయమంటారని అడిగాడట. ఎవరి దగ్గరికి? గాంధీ గారి దగ్గరికి.
ఏం తింటావు నువ్వు అని అడిగాడట. డైలీ బెల్లం తింటాను అన్నాడట. సరే 2 రోజులు పోయాక రా, నీతో ఒక మాట చెప్తాను, తగ్గిపోద్ది అన్నాడట. 2 రోజులు పోయాక 2 రోజులు పోయాక వచ్చి అడిగాడట, అయ్యా నాకు కడుపు నొప్పి తగ్గి 2 రోజులు పోయాక రమ్మన్నారు కదండి, బెల్లం తింటే మాని అన్నాడట. ఆ మాట ఏదో అప్పుడే చెప్పొచ్చు కదా అని అడిగాడు ఈయన. 2 రోజుల తర్వాత ఎందుకు రమ్మన్నావు అంటే అప్పుడు అన్నాడట, ఒరే పిచ్చోడు, నాకు ఉంది బెల్లం తినే అలవాటు, మరి నేను మానుకుని నీకు చెప్పాలి కదా, ఈ 2 రోజుల నుంచి నేను మానేశాను, అందుకని ఇప్పుడు చెప్పడానికి నేను అర్హుని అయ్యాను అన్నాడట. దేవునికి మహిమ కలుగుతుంది అక్క. అర్థమైంది నీకు? సేవకుల్లో ఏ మార్పు వస్తుందో సంఘంలో ఆ మార్పు చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగుతుంది అక్క. ఈ 2 రోజుల తర్వాత ఎందుకు చెప్తానన్నారు? ఆ మాట ఏదో మొన్న చెప్పొచ్చు కదా, బెల్లం తింటాం మానేమని. నేను అప్పుడే చెప్పాను కదా బెల్లం తింటున్నానండి అని. అవి నాకు ఉంది అలవాటు, బెల్లం తినే అలవాటు, మరి నేను మానాలి కదా ముందు. అందుకే 2 రోజుల నుంచి నేను మానేశాను, ఇప్పుడు నీకు చెప్తున్నాను మానేయమని. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి మనలో తప్పులు ఉంచుకుని, మనలో పొరపాట్లు ఉంచుకుని, మనలో ఆ స్థితి ఉంచుకుని సంఘాన్ని రుద్ది వేస్తే సంఘంలో ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది? సంఘం ఇసుకుపోద్ది, సంఘం ఏసరిపోద్ది, సంఘం భయంకరమైన స్థితికి వెళ్ళిపోద్ది. అందుకని ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి నుంచి మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? చెప్పరేటండి. మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఆమేన్ చెప్పాలండి. నా మీద ఏ ఆత్మ పనిచేస్తుందో సంఘం మీద కూడా అదే ఆత్మ పనిచేస్తుంది. నేను ఏ ఆత్మతో ఉన్నానో అదే ఆత్మ సంఘానికి రిలీజ్ చేస్తాను, విడుదల చేస్తాను. మరి నేను కొత్త పాత్రగా మారినప్పుడు సంఘం కూడా కొత్త పాత్రగా మారుతుంది. నేను ఆత్మాభిషేకంతో నింపబడినప్పుడు సంఘం కూడా. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు 2 మాటలు చెప్పేసి ఎలీషా గారి గురించి నేను ముగించేస్తాను. ఇంకా ఈ టాపిక్ తీసుకున్నదే ఎలీషా గారు. ఎలీషా గారు ఏలియా పరలోకము కొనుపోబడిన తర్వాత ఈయన ఏలియాని అడిగిన ఆ వరం పొందుకున్నాడు. ఏలియా దుప్పటి కింద పడినప్పుడు 2 పాళ్ళ ఆత్మను ఇతడు పొందుకున్నాడు. పొందుకుని ఆ దుప్పటి తీసుకుని వచ్చి ఆ నదిని కొట్టగా అది 2 పాయలు అయింది, తిరిగి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ కొంతమంది ఆయన దగ్గరికి వచ్చారు. గురువుగారిని వెతుకుతామంటే వద్దు అన్నాడు, కానీ వెతుకుతామన్నారు. సరే వెతకమన్నారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి దొరకలేదన్నాడు. నేను ముందే చెప్పాను కదా వెతకొద్దని, మరలా ఎందుకు వెతికారు మీరు? ఆయన ఇక్కడ ఎక్కడా లేడు, భూమి మీద పరలోకము కొనుపోబడ్డాడు అని చెప్పాడు. తర్వాత ఎరుకో పట్టణానికి వచ్చాడు ఆయన. అదే మార్గం గుండా ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు ఎరుకో పట్టణము చాలా బాగుంది, చూడడానికి సుందరంగా ఉంది. కానీ నీళ్లు మంచివి కాదు, భూమి నిస్సారమైపోయి ఉంది. అప్పటికే భూమి పండట్లేదు, పంట పండట్లేదు, నీరు మంచిది కాదు. నీరు మారా అనుకుందాం, లేకపోతే విషముతో నింపబడింది అనుకుందాం. ఏది మంచిది కాదనమాట. భూమి నిస్సారం అయిపోయిందంటే నీరు ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచించండి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఓ మహానుభావా, ఈ పట్టణం నీకు చక్కగా రమ్యముగా కనబడుతుంది, కానీ రమ్యమైనదిగా నీరు మంచిది కాదు, భూమి నిస్సారం అయిపోయింది అని చెప్తున్నారు. అప్పుడు వెంటనే ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసుకుని తీసుకుని రండి అంటున్నాడు. ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసుకుని తీసుకురండి అని చెప్పాడు. ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసుకుని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ ఉప్పు, ఆ కొత్త పాత్రలో ఉన్న ఆ ఉప్పుని తీసుకుని ఆ నీటిలో వేసాడు. ఏదో పాత్రలో ఉప్పు తెమ్మనొచ్చు కదా, కొత్త పాత్రలో ఎందుకు తెమ్మనాలి? అక్కడే ఉంది పాయింట్. ఏదో ఒక పాత్రలో ఉప్పు తెమ్మనాలి కదా. ఉప్పు పట్టురండి నా దగ్గరికి అంటే వాళ్ళు దోశలతో పట్టుకొస్తారో, క్లాతులు మూట కట్టుకుని తెస్తారో, లేకపోతే ఇత్తడి పల్లెల్లోనో, లేకపోతే స్టీల్ పల్లెల్లోనో. అప్పుడు స్టీల్ లేవులేండి, ఇత్తడి కానీ, లేకపోతే అందులో వేసుకుని మట్టి పాత్రలోనే వేసుకుని తెస్తారు కదా. కానీ అక్కడ మరీ నొక్కి చెప్తున్నాడు, కొత్త పాత్రలో వేసుకుని తెమ్మంటున్నాడు. మీకు అర్థమవుతుందా? కొత్త పాత్రలో వేసుకుని తెమ్మంటే ఆ కొత్త పాత్రలో ఉప్పు వేసుకుని తెచ్చారు. ఆ ఉప్పు వేసిన తర్వాత అంటున్నాడు, నీళ్ళు మంచివి అయిపోయినాయి, ఇంకా భూమి నిస్సారంగా ఉండదు, బాగుంటాయి నీళ్ళు అని చెప్పేశాడు. స్తోత్రం చెప్పాలి, ఇంకొకసారి చెప్పాలి. ఎస్. ఇప్పుడు నీరు అనగా జలములు అనగా ప్రపంచంలో ఉన్న మానవాళిని సూచిస్తున్నాయి. జలములు జనములకు, ఆయా భాషలు మాట్లాడు వారికి సాదృశ్యమని ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును కదా. జలములు అనగా ఆ ప్రపంచంలో ఆయా భాషలు మాట్లాడుతున్న జనములు అని అర్థమని రాయబడి ఉంది. అంటే నీరు అంటే ఇప్పుడు ఎవరు?
నీరు అంటే ఎవరు? జనము, లేకపోతే సంఘం అనుకో. ఓకే, ఇప్పుడు నీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. సంఘము, ప్రజలు, అర్థమైందా? జలములు, ఈ జలములు సంఘం. భూమి నిస్సారమైపోయింది. భూమి అనగా హృదయముతో పోల్చబడింది వాక్యము. నేల, అవునా? మాట్లాడరు ఏంటండి? నేల దేంతో పోల్చబడింది? దేంతో పోల్చబడింది? ఒకడు విత్తనములు విత్తుచుండగా త్రోవ పక్కన పడిను, రాతి నేలలో పడిను, ముళ్ళ పొదల్లో పడిను, మంచి నేలను పడిను. ఆ నేల దేనికి సాదృశ్యం? విత్తనం దేనికి సాదృశ్యం? మరి ఇప్పుడు భూమి నిస్సారం అయిపోయిందంటే నీళ్లు మంచివి కావు. నీళ్ళే మంచివి కావంటే మనుషులు మంచోళ్ళు కాదు. ఎందుకు మనుషులు మంచోళ్ళు కాదు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందుకని నీళ్ళు మంచివి కావు. నీళ్ళంటే మనమే, మన మంచోళం కాదు. స్వార్థపరులం, అసూయపరులం, దుర్మార్గులం, పాపాత్ములం, దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేని భయంకరమైన దుర్మార్గపు పనులు చేస్తున్న వారము. అలాంటి మనం మంచోళం కాదు. నీళ్ళు మంచివి కావు. అందుకే హృదయం పాడైపోయింది. ఈ నేల పాడైపోయింది. నేల నిస్సారమైపోయింది భూమి. అప్పుడు అన్నాడు, ఒక కొత్త పాత్రలో ఉప్పేసుకుని రాని. ఆ కొత్త పాత్రే సేవకుడు. అర్థం కాలేదు మీకు? అర్థమైతే చేతులు ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. చిచ్చి అడిగి కొట్టించుకోవాలి చెప్తుంది. ఆ కొత్త పాత్ర ఎవరు? ఎందుకు కొత్త పాత్రగా మారాడు? దేవుడు ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. వాడు కూడా పాపే ఒకప్పుడు. దేవుడు పిలుచుకున్నాడు. సౌలా, నిన్ను పౌలుగా మారుస్తున్నాను, వచ్చేయి అన్నాడు. ఈ సౌలు కొత్త పాత్ర అయిపోయాడు. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ కొత్త పాత్రలో ఏముండాలి? ఉప్పు ఉండాలి. ఉప్పు దేనికి సాదృశ్యము? నిబంధనకు సాదృశ్యము. దేనికి సాదృశ్యము? నిబంధనకు సాదృశ్యం ఉప్పు. ఈ నిప్పు దినవృత్తాంతంలో ఉంటుంది. దావీదు ఉప్పు నిబంధన చేసినని ఉంటుంది. ఉప్పు నిబంధన అంటే చెప్పాలి, అది భంగము కాజాలని నిబంధన అని రాసి ఉంటుంది అక్కడ. ఇంకా భంగము కాజాలని నిబంధన, ఆ ఉప్పు నిబంధన. ఆ ఉప్పు దేనికి సాదృశ్యము? నిబంధనకు సాదృశ్యము. దేవునికి స్తోత్రం చెప్పాలి, అవునా? మాట్లాడరు ఏంటండి? మీకు ఆ మాటలు చూపిస్తాను. ఇప్పుడైతే తడుకోవాలి, ఒక్క తర్వాత చూపిస్తాను. మీకు దొరికిందా? మీకు చదువు నాన్న ఉప్పు నిబంధన గురించి. ఇశ్రాయేలు రాజ్యమును వచనము 2 దినవృత్తాంతములు 13:5. ఇశ్రాయేలు రాజ్యమును 2 దినవృత్తాంతములు 13:5 చూడండి. ఇజ్రాయేల్ రాజ్యమును ఎల్లప్పుడూ ఏలినట్లుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతి వారితోను భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చానని మీరు తెలుసుకుందరు కదా. చెప్పండి. ఇప్పుడు భంగము కాజాలని కూడా ఒకటంకి ఉందా? ఉందండి. దాని ఫుట్ నోట్లో చూడండి కింద ఉప్పు నిబంధన. ఏ నిబంధన అది? ఇది భంగము కాజాలని నిబంధన. ఉప్పు నిబంధనకి సాదృశ్యం. అర్థమవుతుందా? ఉప్పు మనకు సాదృశ్యము చెప్పాడు. మీరు ఉప్పు అయి ఉన్నారని లోకానికి అని చెప్పాడు. అది వేరే విషయం, పక్కన పెట్టండి, అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు ఈ ఉప్పు ఈ సందర్భాన్ని బట్టి దేనికి సాదృశ్యము? భంగము కాజాలని నిబంధనకు. ఆ భంగము కాజాలని నిబంధన క్రొత్త నిబంధన. అది ఎన్నటికీ భంగము కాజాలనేది. మొదటి నిబంధన కొట్టివేయబడింది, కానీ ఇంక ఈ నిబంధన కొట్టివేయబడదు. సూర్యుడు ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు ఈ నిబంధన భంగము కాజాలని నిబంధన. ఇంకెన్నడూ కొట్టివేయబడిన నిబంధన. ఇది క్రొత్త నిబంధన. ఇప్పుడు ఈ యొక్క క్రొత్త పాత్ర అనగా ఈ సేవకుడు ఆ క్రొత్త నిబంధన ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆ నిబంధనతో కూడిన రక్తాన్ని తీసుకుని వచ్చి ఈ ప్రజల మీద ప్రోక్షాపిస్తే ఆ ఉప్పు అనేది ఆ నిబంధన అంటే క్రొత్త నిబంధన అయిన యేసు రక్తాన్ని ప్రోక్షాపిస్తే వారు బాగుపడతారు, వారి హృదయాలు బాగుపడతాయి. స్తోత్రం చెప్పాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మొట్టమొదటిగా కొత్త పాత్రగా నువ్వు మారాలి. ఆ కొత్త పాత్రలో ఉప్పుగా క్రొత్త నిబంధనను వేసుకుని నువ్వు రావాలి. ఆ క్రొత్త నిబంధనగా ఆ ఉప్పుని తీసుకుని కొత్త పాత్రగా నువ్వు మారితే అప్పుడు జలములు బాగుపడతాయి, వారి భూమి బాగుపడుతుంది. ఇది కొత్త పాత్ర అనండి. ఈ కొత్త పాత్ర అవ్వకుండా నువ్వు సంఘాన్ని ఎలా బాగు చేయగలదు? సంఘాన్ని ఎలాగ నువ్వు ఆశీర్వదించగలదు? సంఘాన్ని ఎలాగ నువ్వు దేవుని సన్నిధిలో దేవుని ప్రత్యక్షలు చూసేటట్లు, దేవుని ఆశీర్వాదాలు చూసేటట్లు సంఘాన్ని ఎలా నడిపించగలదు?
నువ్వు ముందు కొత్త పాత్రగా మారు. అవే ఆలోచనలు, అవే తలంపులు, అవే బుద్ధి, అదే స్థితి మనకుంటే కొత్త పాత్ర ఎలాగయ్యమండి? ఈ కొత్త పాత్రలో ఉప్పు ఉండాలి కదా, ఆ ఉప్పుని జమ్మాలి కదా, అప్పుడు వీళ్ళు బాగుపడాలి కదా. అర్థమైందా లేదా? కొత్త పాత్ర ఎంతమందికి అర్థమైంది? మెయిన్ సేవకుడా, నువ్వు కొత్త పాత్రగా మారాలి. వదులుకో. మనుష్యులను మెప్పించడానికి కాదు, దేవుణ్ణి మెప్పించడానికి పిలువబడ్డాం మనము. దేవుణ్ణి మెప్పించడానికి పిలువబడ్డాము. మనుష్యుల్ని మెప్పించడానికి కాదు, మనుష్యుల్ని సంతోషపెట్టడానికి కాదు, మనుష్యుల్ని కొనియాడడానికి కాదు. నిన్ను తిడుతున్నారా? తిట్టించుకో. నిన్ను దూషిస్తున్నారా? దూషించని, వేలన చేయని, పర్వాలేదు. ఎందుకంటే అది మనకు ఆశీర్వాదం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి అవమానపరిచినప్పుడు మీరు ధన్యులు అన్నాడు. అవునా కదా? అంతేకాని జనులు మిమ్మల్ని పొగిడినప్పుడు జనులు అనలేదు. జనులు మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ అన్నాడు ఆయన. జనులు మిమ్మల్ని కొనియాడబడినప్పుడు మీకు శ్రమ. శ్రమ కావాలా నీకు? జనులు కొనియాడడం కావాలా? వాళ్ళు పొగడడం కావాలా? నేను ఒక విషయం చెప్తున్నాను. పొగడతలు పునాది లేని గోడలు లాంటివి. ఎప్పుడు పడిపోతాయో తెలీదు. ఎప్పుడు పడిపోతాయో తెలియదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి నువ్వు ముందు కొత్త పాత్రగా మారు. నీలో ఉద్యమం కావాలి, నీలో ఉద్యమం రగులుకోవాలి. ఎప్పుడైతే రగులుకుందో అప్పుడు సంఘం కూడా ఉద్యమంతో రగులుకుంటుంది. చాలా ఉద్యమంగా ఉంటుంది సంఘం, చాలా ఉద్యమంగా ఉంటుంది. నిన్ను కూర్చోబెట్టి సంఘమే చేసేస్తుంది అంతా. అసలు నిన్నే ఎంటర్ అవనవద్దు సంఘం. నువ్వు ప్రార్థిస్తే చాలు అద్భుతాలే జరిగిపోతాయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏలియాకి కాకులు తెచ్చి పోషించినట్లుగా నువ్వు అలా ఉంటే చాలు, నీ పోషకులు రెడీ అయిపోతారు, నిన్ను పోషించేవారు రెడీ అయిపోతారు, నీ బిడ్డలను సంకనెత్తుకునేవారు మొదలైపోతారు, రెడీ అయిపోతారు. అద్భుతమైన ప్రవచనాలు, అద్భుతమైన వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో దేవుడు సేవకునికి ఇచ్చాడు. అవునా? మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నువ్వు ఒక్కటే చెయ్యి, కొత్త పాత్రగా మారు. ముందు సంఘం ఎలా మారబోతుందో చూడు, సంఘం ఎలా ఉద్యమంతో రగలబోతుందో చూడు, రగిలించబడబోతుందో చూడు. ఇంక నీ పరిస్థితి నీ చేతిలో ఏమీ లేదు. నువ్వు సంఘాన్ని హెచ్చించాలన్నా, సంఘాన్ని నీ చేతిలో ఏమీ లేదు. ఒక్కటే దేవుని చేతిలో ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి? లోబడిపోవాలి దేవునికి, పూర్తిగా సరెండర్ అయిపోవాలి దేవునికి. నాదేం కాదు ప్రభు, అంతా నీదే. ఇదిగో నువ్వేం చేస్తావు చెయ్యి, నువ్వు ఎలా నడిపిస్తావు నడిపించు, నువ్వు ఎలా ఉంచుతావు ఉంచు, అంతే. నేను ఇంకా నిమిత్త మాత్రుని అని నిలబడు. పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షత వహిస్తాడు నీ సంఘానికి. ఇంక నీకు ఏ స్థితి ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడే అధ్యక్షత వహిస్తాడు. ఇంక మొదలవుతాయి అన్నమాట అద్భుతాలు మామూలుగా మొదలవు. ఎలాంటి అద్భుతాలంటే చనిపోయిన వారు కూడా లేవనెత్తబడతారు. అలాంటి అద్భుతాలు మొదలవుతాయి. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అలాగని అద్భుతాల మీద సంఘం కడితే నిలబడదు. అద్భుతాల మీద సంఘం కడితే నిలబడదు. ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను. చెప్పండి, ఎంతమందికి బోరు కొడుతుంది? బోరు కొడుతుందా? ఇంట్రెస్ట్గా ఉందా? చెప్పాలి. ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తాను. అద్భుతాల మీద సంఘం ఎప్పుడు నిలబడదు. 10 అద్భుతాలు చేశాడు ఇజ్రాయేల్ ప్రజల విడుదల కోసం మోషే. నిలబడ్డాయా? పరో ఎదుట కర్ర వేస్తే పోమైంది, మరలా ఆ తోకట్టుకుంటే కర్ర అయింది. పరో సింహాసనం లేచి, అయ్య బాబోయ్ ఎంత గొప్ప అద్భుతం, నిజంగా ఇలాంటి అద్భుతాలు దేవుడే చేయగలడు, మనుషులు ఎవరో చేయలేరు, మీ దేవుడు గొప్పోడు అన్నాడా? ఆ సింహాసనం మీద నుంచి కనీసం కాలు పిల్లేలు కూడా కదపకుండా అలా కూర్చుని హే నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా చేస్తారు ఇలాంటి అద్భుతాలు అన్నాడా లేదా అని ఏం చేశాడు? వేయండిరా అన్నాడు. అంతే. వాళ్ళు కూడా కర్రలు వేసారు. ఏమైపోయినాయి? పాములు అయిపోయినాయి. అద్భుతాలు కాదు, స్తోత్రం చెప్పాలి. తర్వాత ఏమన్నాడు తెలుసా? యెహోవా దేవుడు పంపించమన్నాడు ఇజ్రాయేల్ ప్రజలని. పంపించండి అంటే యెహోవా ఎవడో నాకు తెలియదు అన్నాడు. పోనీ తెలియదు అన్నవాడు కనీసం ఆయన ఎవరో చెప్పండి, ఆయన కీర్తి ఏంటో చెప్పండి,
ఆయన ప్రతిష్ఠ ఏంటో చెప్పండి, ఆయన గురించి నాకు చెప్పండి అని అడిగాడా? ఇజ్రాయెల్ ప్రజల్ని అడగలేదు, ఇజ్రాయెల్ ప్రజలు చెప్పలేదు, కనీసం మోషే అహరోనులను కూడా అడగలేదు. అడిగితే పరో పరిస్థితి వేరేగా ఉండేమో ఆయన గురించి తెలుసుకుంటే. అడగలేదు, యెహోవా ఎవడో నాకు తెలీదు అన్నాడు, అంతే. అక్కడ మొదలైంది వాడి పతనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సేవ చేస్తున్న వారు కూడా అద్భుతాల మీద ఆధారపడిపోయి సేవ చేస్తుంటే దేవుడు ఎవడో నాకు తెలియదు అన్నట్లుగానే ఉంది పరిస్థితి. అక్కడే మొదలవుతుంది పతనం. అద్భుతాల మీద ఆధారపడి సేవ చేయకండి, అది నిలబడదు. పరిశుద్ధాత్మ మీద ఆధారపడి దేవుని వాక్యం అనే పునాది మీద కట్టబడి చేయండి సేవ. అంతకంతకి ఉన్నతమైన స్థాయికి వెళుతుంది సేవ. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? రైట్. కాబట్టి దేవుని బిడ్డలారా, కొత్త పాత్రగా మారాలి సేవకుడు. కొత్త పాత్రగా మారితేనే దేవుడు కొత్త కొత్త ఆశీర్వాదాలతో పాటు కార్యాలతో పాటు దేవుని ఉజ్జీవము ఆ సంఘంలో రగిలింప చేస్తాడు. చెప్పండి, నా దేవుడిచ్చిన సంఘములో, నేను కాస్తున్న సంఘంలో ఉజ్జీవం రగులుకోవాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా. అయితే రగులుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది ప్రభువా, అందుకనే సంఘము అలా స్టక్ అయిపోయింది, సంఘం అలా ఆగిపోయింది, నా పరిస్థితి ఇలాగా ఆగిపోయింది, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. ఆ తప్పు ఏమిటో నేను గమనించుకునేటట్లు దావీదు మందస్సును తీసుకొస్తున్నప్పుడు ఎక్కడో తప్పు జరిగింది, ఆ తప్పుని గమనించుకుని గ్రహించుకుని సరి చేసుకున్నాడు. కాబట్టి దావీదు ఒబేదేదు ఇంట్లో నుండి మందస్సాన్ని తీసుకురాగలిగాడు. తప్పు జరిగినప్పుడు ఎక్కడో తప్పు జరుగుతుందన్న ఆలోచన నీకు రావాలి. అలా రాకపోతే మనకన్నా దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. ఎక్కడో జరుగుతుంది తప్పు, ఆ తప్పేంటో నేను చూసుకోవాలి అనుకున్నప్పుడు సంఘం ఉజ్జించబడుతుంది. అంతేకాని సంఘం 100 మందితో 10 మందితో 20 మందితో సరిపెట్టేసుకుందామంటే అలాగే ఉండిపో. కాదు, ఇది కాదు దేవుడు ఆశించిన సేవ, ఇది కాదు ఉద్యోగం, ఇది కాదు. మొత్తం మీద ఎక్కడో తప్పు జరుగుతుంది, లేకపోతే నేను ఎంతమందితో ఆగిపోవడం ఏంటి, సేవ ఇక్కడతో ఆగిపోవడం ఏంటి, పరిస్థితి ఇక్కడతో ఉండిపోవడం ఏంటి, ఏదో తప్పు జరుగుతుందని నువ్వు గ్రహించగలిగి ఆ తప్పుని సరి చేసుకోగలిగితే మరలా కొత్త పాత్రగా మారిపోతుంది నీ సేవ జీవితం. ఉద్యమమే రగులుకుంటుంది. అలాంటి స్థితికి దేవుడు మనల్ని తీసుకొచ్చునుగాక. మనల్ని మరలా ఒప్పింపజేసి మన పరిస్థితులన్నీ చక్కజేసి ఒక గ్రహింపు మనకిచ్చి ఆ తప్పును గ్రహించేటట్లు దేవుడు చేసి మరలా ఆ తప్పు జరగకుండా మనం చూసుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి సేవను ముందుకు కొనసాగిందాం. ఎంతమందికి అర్థమైంది వాక్యం?